సెల్ టవర్ల మరమ్మతులపై వారికి పరిజ్ఞానం ఉంది. తెలిసిన విద్యను బతుకు తెరువుకు ఉపయోగించుకుంటే బాగానే ఉండేది. కానీ బుద్ధి ఊరుకుంటుందా? వక్రమార్గం పట్టింది. అంతే, చోరీల బాట పట్టారు. దొంగిలించిన వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దీనికి తోడు మరోవైపు వేరే దొంగతనాల్లోనూ పాలు పంచుకున్నారు. ఎట్టకేలకు నిందితుల ఆగడాలకు వరంగల్ పోలీసులు కళ్ళెం వేశారు. నిందితులంతా ప్రస్తుతం జైలు ఊచలు లెక్కిస్తున్నారు. డబ్బు బంగారం దొంగిలిస్తేనే చోరీ కాదు, కంటికి కనిపించే ఏ వస్తువు దొంగిలించినా అది నేరమే, దొంగతనమే. నల్గొండకు చెందిన వీరంతా సెల్ టవర్లలో బ్యాటరీలను దొంగిలించడం, వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టి చివరకు పోలీసుల చేతికి చిక్కారు. వరంగల్ శివారు ప్రాంతాల్లోని సెల్ టవర్లలో ఇటీవలి కాలంలో బ్యాటరీలు మాయమవుతున్నాయి. ఏం జరుగుతుందో, ఎలా పోతున్నాయో ఎవ్వరికీ తెలియరాలేదు. చివరకు హసన్పర్తి పోలీసులు నిఘా పెట్టి బ్యాటరీ దొంగల ముఠాలోని 5గురిని అరెస్టు చేశారు. మరో 2 నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుకున్న నిందితుల నుంచి దాదాపుగా 1,98,000 రూపాయల విలువగల 144 సెల్ టవర్ బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇది మనకి సెల్ టవర్స్ ఏదైతే ఉంటాయో వేరే వేరే కంపెనీస్కి సంబంధించినవి, అక్కడ సెల్ టవర్స్ దగ్గర ఉన్న బ్యాటరీస్ దొంగతనం చేసుకొని వేరే వేరే చోట్ల అమ్మేవాళ్ళు గ్యాంగ్ ఇది. సో ఈ గ్యాంగ్ని ఇప్పుడు పట్టుకుంటే మన దగ్గర 14 కేసెస్ అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే టోటల్గా అది 144 బ్యాటరీస్ ఉన్నాయి. వీటి వర్త్ దాదాపు 2 లక్షల వరకు ఉంది. అట్లాగే కొన్ని వెహికల్స్ కూడా వాళ్ళ దగ్గర అది 4 వీలర్స్ 2 వీలర్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 4 వీలర్స్ 2 2 వీలర్స్ టోటల్ అంతా కలిపి ఇది 2,60,000 వరకు ఇది వాళ్ళ దగ్గర ప్రాపర్టీ వాల్యూ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 5 అక్యూజ్ని మనం అరెస్ట్ చేస్తున్నాము. ఇంకా కూడా 2 ఉన్నారు, వాళ్ళని కూడా అది తొందరలో పట్టుకుంటాము. పోలీసులు అరెస్టు చేసిన నిందితులంతా నల్గొండ జిల్లాకు చెందినవారే. నల్గొండకు చెందిన కొంపల్లి గణేష్, బొంగరాల సుధాకర్, తన్నీరు శివాజీ, బోమనబోయిన నరసింహ, గడగోజు సురేష్ ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఇందులో గణేష్ డ్రైవర్ కాగా మిగిలిన వారంతా గణేష్ దోస్తులు. జనరేటర్ మరమ్మతులు చేయడం, సెల్ టవర్ పనులపై వీరికి పరిజ్ఞానం బాగా ఉంది. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో వీరంతా ముఠాగా ఏర్పడి సెల్ టవర్లకు వినియోగించే బ్యాటరీలను అపహరించడం వృత్తిగా ఎంచుకున్నారు. మొత్తం బ్యాటరీలను అపహరిస్తే టవర్లు పనిచేయక అధికారులకు ముందే అనుమానం వస్తుంది. అందుకని టవర్లలో 1-2 బ్యాటరీలను మాత్రమే దొంగిలించేవాళ్లు. ఇక్కడ బ్యాటరీలు చోరీ చేసి మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో విక్రయించి వచ్చిన డబ్బుతో నిందితులు జల్సాలు చేసేవారు. ఇదే సమయంలో చెరువుల్లో చేపలను చోరీ చేసే మిగతా ముఠా సభ్యులు సైతం వీరితో జతకట్టారు. ఈ ముఠా సభ్యులు చేపల చోరీలకు పాల్పడే సమయంలోనే చోరీ చేసేందుకు అనుకూలంగా ఉండే సెల్ టవర్లను గుర్తించి బ్యాటరీలను చోరీ చేసేవారు. అలాగే చెరువుల్లో చోరీ చేసిన చేపలను నల్గొండలో తక్కువ ధరకు విక్రయించేవారు. ఈ తరహాలోనే వరంగల్ కమిషనరేట్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సెల్ టవర్ బ్యాటరీ చోరీలకు పాల్పడ్డారు. సో అది టవర్ది మా సిస్టమే ఉంటుంది, అక్కడ రిడెండెన్సీ చాలా ఉంటుంది కాబట్టి 1-2 బ్యాటరీస్ పోయినా కూడా అది టవర్లో ఫంక్షనింగ్లో ఏం తేడా ఏం లేదు. అండ్ డైలీగా అక్కడ చెకింగ్ కూడా ఉండదు. సో ఒక్కొక్కసారి వాళ్ళ టీం వచ్చి చెక్ చేస్తేనే అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది లూప్ హోల్స్ వీళ్ళు వాడుకొని ఇట్లా అది దొంగతనాలు వీళ్ళు చేశారు. వీళ్ళకి తర్వాత మిగతా అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో సురేష్, దాన్ని నరసింహ, దాన్ని అశోక్, వీళ్ళందరూ కూడా నల్గొండ వాళ్ళే. వీళ్ళు కూడా దీంట్లోనే ఇన్వాల్వ్, వీళ్ళతోటే కలుసుకున్నారు. అండ్ అంతా ఇట్లా ప్లానింగ్ చేసుకొని 144 బ్యాటరీస్ ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది 14 కేసెస్లోని. ఈ 14 కేసెస్ కూడా వేరే వేరే జిల్లాలకి సంబంధించిన ఉన్నాయి. ఇవి కాకుండా వీళ్ళు ఇంతకుముందు ఫిష్ దొంగతనాలు, చేప దొంగతనాలు అది కూడా వాళ్ళు చేసేవాళ్ళు. సో దాంట్లో కూడా కానీ దానికి సంబంధించి ఎక్కువగా కేసెస్ ఏం రిపోర్ట్ కాలేదు. వాటికి సంబంధించి కేవలం వలిగొండ పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు 2012లో ఒక కేసు రిపోర్ట్ అయి ఉండే ఫిష్ థెఫ్ట్ సంబంధించి.
దాంట్లో వీళ్ళు నరసింహ అండ్ గడగోజు సురేష్ వీళ్ళిద్దరూ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ ఏడాది మార్చి 3వ తేదీన హనుమకొండ జిల్లా హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ ప్రాంతంలోని సెల్ టవర్ల నుంచి 48 బ్యాటరీలను నిందితులు చోరీ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కవిత ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టగా ముఠా గుట్టు రట్టయింది. నిందితుల కదలికలపై నిఘా పెట్టి అరెస్టు చేశారు. లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.